పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మనందరం కూడా దేవుడు చెప్పింది చేయాలి, చక్కగా చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, పరిశుద్ధంగా చేయాలి. ఆ రోజు నాడు కీర్తనలో 101 కీర్తన 6 నమ్మకముగా దేవుని యొక్క నామంలో పనిచేశాడు. దావీదు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. యెహోవా చెప్పింది చేశాడు. అలాగే నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పింది చేస్తున్నావా లేదా? నీ స్తోత్రునిగా చేస్తున్నావా? యథార్థంగా ఉండి దేవుడి వైపు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ విద్యలో, ఉద్యోగంలో, అన్నింటిలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అపవాది క్రియలు లయపరుస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నీకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాల నుంచి విడిపించేవాడు ఆయనే. ఆయన వైపు మనం చూడాలి, లోకం వైపు మనం చూడకూడదు. లోకం పాపం, దాని దరిదాపుల్లో కూడా మనం వెళ్ళకూడదు. అపవాది ఏం చేద్దంటే మనం పడబడుతూ ఉంటుంది. కనుక నువ్వు నిలబడాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి, సువార్త ప్రకటించాలి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మనందరం కూడా దేవుడు చెప్పింది చేయాలి, చక్కగా చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, పరిశుద్ధంగా చేయాలి. ఆ రోజు నాడు కీర్తనలో 101 కీర్తన 6 నమ్మకముగా దేవుని యొక్క నామంలో పనిచేశాడు. దావీదు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. యెహోవా చెప్పింది చేశాడు. అలాగే నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పింది చేస్తున్నావా లేదా? నీ స్తోత్రునిగా చేస్తున్నావా? యథార్థంగా ఉండి దేవుడి వైపు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ విద్యలో, ఉద్యోగంలో, అన్నింటిలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అపవాది క్రియలు లయపరుస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నీకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాల నుంచి విడిపించేవాడు ఆయనే. ఆయన వైపు మనం చూడాలి, లోకం వైపు మనం చూడకూడదు. లోకం పాపం, దాని దరిదాపుల్లో కూడా మనం వెళ్ళకూడదు. అపవాది ఏం చేద్దంటే మనం పడబడుతూ ఉంటుంది. కనుక నువ్వు నిలబడాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి, సువార్త ప్రకటించాలి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.